థర్డ్ క్లాస్ అవర్ వరల్డ్ ఫోర్త్ లెసన్ ఫుడ్ కీప్ us ఫిట్ అండ్ హెల్తీ. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ మా పిల్లలు, ఈరోజు మనము థర్డ్ క్లాస్ పరిసరాల విజ్ఞానం ఈవీఎస్ అవర్ వరల్డ్లో సెమిస్టర్ 1లో ఇప్పుడు సెప్టెంబర్ మంత్కి వచ్చేస్తాం కాబట్టి సెప్టెంబర్ మంత్లో మనకు జరిగే లెసన్ ఏంటమ్మా? 5th లెసన్ ఫుడ్ కీప్ us ఫిట్ అండ్ హెల్తీ. ఆహారం ఆరోగ్యం. దీనికి సంబంధించినటువంటి వర్క్షీట్స్ అయితే మనం చెప్పేసుకుందాము. ఫస్ట్ ఇక్కడ గ్లోసరీ ఇచ్చేసాడు. రా ఫుడ్ అంటే ఏంది? ఫుడ్ దట్ ఈజ్ నాట్ కుక్డ్ అంటే వండని ఫుడ్. నెక్స్ట్ కుక్డ్ కుక్డ్ బిఫోర్ ఈటింగ్ వండిన ఆహారం అంటే ఫస్ట్ ఉండేది రా ఫుడ్ అంటే వండకుండా తినేది. కుక్డ్ ఫుడ్ అంటే వండిన తర్వాత అనమాట, అంటే తినడానికి ముందు వండుకొని తింటాం కదా, దాన్ని కుక్డ్ ఫుడ్ అంటారు. నెక్స్ట్ డైజెషన్, బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ఫుడ్ ఇంటూ స్మాల్ పీసెస్. డైజెషన్ అంటే జీర్ణక్రియ, అంతే కదా, మనం తిన్న ఫుడ్ ఇంకా స్మూత్గా అవ్వడాన్ని డైజెషన్ అంటారు అనమాట. నెక్స్ట్ హెల్తీ, ఇన్ ఏ గుడ్ ఫిజికల్ ఆర్ మెంటల్ హెల్త్ అంటే ఫిజికల్గాను మెంటల్గాను అంటే శారీరకంగాను అలాగే మైండ్ పరంగా కూడా హెల్తీగా ఉండడం. నెక్స్ట్ ట్యూబర్స్, ఏ మచ్ థిక్ అండ్ అండర్ గ్రౌండ్ పార్ట్ ఆఫ్ ఏ స్టెమ్ అంటే ఇప్పుడు స్టెమ్కి కింది భాగంలో వస్తాయి కదా, ఇప్పుడు బీట్రూట్, క్యారెట్, వీటిని ట్యూబర్స్ అంటాం, దుంపలు అని అంటారు. అలాగే ప్రాసెస్, ఏ సీరియస్ యాక్షన్స్ ఆర్ స్టెప్స్, విధానం అనమాట. అంటే ఇప్పుడు ఏదైనా ఒక తయారు చేసేకి ప్రాసెస్ ఉంటుంది కదా, ఫస్ట్ ఏం చేయాలో తర్వాత ఏం చేయాలో, దాన్ని ప్రాసెస్ స్టెప్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఇది మనకు తెలిసిందేమ్మా. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఫస్ట్ది పిక్నిక్, నైబర్, వెరైటీ, బీచ్, స్వామ్, షీషోర్, షెల్స్. ఓకే. నెక్స్ట్ ఇంకా ఉంది 8th వన్, డెలిషియస్, ప్రీవియస్, కన్స్యూమ్. నెక్స్ట్ మైండ్ మ్యాప్ చూడండి. ఇక్కడ ఒక్కసారి డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్, ఇక్కడ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఏవైనా మనం ఇక్కడ రాయొచ్చు. ఫిష్, మిల్క్, మీట్, సీడ్స్, లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఎగ్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. చూస్ ద సూటబుల్ వర్డ్స్ ఫర్ ద పిక్చర్స్ అండ్ రైట్ ద స్పేస్ గివెన్ బిలో. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చారు, అవి ఏ టైంలో తినే ఫుడ్డో మనం అక్కడ మెన్షన్ చేయాలి. ఫస్ట్ వన్ నైట్ డిన్నర్, ఎందుకంటే చపాతీస్, రోటీస్ నైట్ డిన్నర్లో తింటాం. నెక్స్ట్ దోశ, ఇడ్లీ, వడ అనేది టిఫిన్, బ్రేక్ఫాస్ట్. లంచ్లో మనం అప్పడము, రైస్, సాంబారు అలా తింటాం, అది లంచ్. స్నాక్స్, ఇవి ఈవినింగ్ టైం తినేవి, బిస్కెట్స్, స్నాక్స్. నెక్స్ట్ వర్క్షీట్ 2. నెక్స్ట్ రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. విలేజ్, జర్నీ, లంచ్, హంగ్రీ, బ్రేక్ఫాస్ట్, ఎనర్జీ, పీనట్స్, ఇన్ఫాంట్, ఫ్లాటెండ్, రైస్, చ్యూ. ఓకేనమ్మా. నెక్స్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. హ్యావ్ యూ ఈవెన్ బీన్ టు స్కూల్ వితౌట్ ఈటింగ్ ఫుడ్? ఎప్పుడైనా నువ్వు స్కూల్కి ఫుడ్ తినకుండా వెళ్ళావా? ఇక్కడైతే నువ్వు, కొంతమంది తినకుండా కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇంట్లో అలగడము, వాళ్ళు చెప్పింది పేరెంట్స్ ఒప్పుకోలేదనేసి వెళ్ళకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. కానీ దానివల్ల మీరే ప్రాబ్లం ఫేస్ చేస్తారమ్మా. ఎప్పుడు కూడా ఫుడ్ తినకుండా స్కూల్కి వెళ్ళకూడదు. హౌ డూ యూ ఫీల్, ఎలా అనిపించింది? వెన్ యూ డోంట్ ఈట్ ఎనీథింగ్ ఫర్ ఏ హోల్ డే, నువ్వు ఎప్పుడైనా ఒక రోజంతా ఏమైనా తినకపోతే నీకు ఎలా ఉంది? వీ డోంట్ హ్యావ్ స్ట్రెంగ్త్, వీ కాంట్ డూ ఎనీథింగ్. అంతే కదా, స్ట్రెంగ్త్ ఉంటుంది, ఒక రోజంతా తినకపోతే ఉండదు. వీ కాంట్ డూ ఎనీథింగ్, ఏం చేయలేం. వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ డూ వీ నీడ్ టు బీ యాక్టివ్, మనం యాక్టివ్గా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తినాలి? హెల్తీ ఫుడ్ వీ ఈట్, హెల్తీ ఫుడ్ మనం తినాలి. వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ డస్ జాన్స్ గ్రాండ్ ఫాదర్ ఈట్ అట్ నైట్, ఏం తింటున్నాడు జాన్స్ వాళ్ళ గ్రాండ్ ఫాదరు? జాన్స్ గ్రాండ్ ఫాదర్ ఈట్ 1 or 2 ఫ్రూట్స్ అండ్ ఏ మిల్క్, అంటే ఒకటి 2 ఫ్రూట్స్ తినేసి మిల్క్ మాత్రం తాగుతారు. నెక్స్ట్ డూ పీపుల్ ఆఫ్ ఆల్ ఏజెస్, అన్ని వయసుల వాళ్ళు ఈట్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఫుడ్, అన్ని వాళ్ళు అంటే చిన్నోళ్ళు, పుట్టిన పిల్లోళ్ళ కాడి నుంచి నెక్స్ట్ మధ్య వయస్కులు, ముసలి అందరూ ఒకటే ఫుడ్ తింటారా? నో, ఆల్ ఏజెస్ ఆర్ నాట్ ఈట్ సేమ్, దే టేక్ డిఫరెంట్ ఫుడ్. అవును కదా, అందరూ ఒకటే తినరు కదా. నెక్స్ట్ వై డోంట్ జాన్స్ యంగర్ బ్రదర్ ఈట్ పీనట్స్, పీనట్స్ అంటే శనక్కాయ పప్పులు, పల్లీలు. జాన్స్ బ్రదర్ హ్యాస్ ఓన్లీ 1 year ఏజ్, సో హీ డజంట్ హ్యావ్ టీత్, సో హీ కాంట్ ఈట్. 1 year ఏజ్కి పళ్ళు ఉండవు కదా, పల్లీలు నమిలి తినాలి కదా, కట్ అతను తినలేడు. నెక్స్ట్ వన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫుడ్ గివ్ అస్ డాష్, ఏమిస్తుంది? ఎనర్జీ. వీ ఈట్ ఫుడ్ టు వర్క్, గ్రో అండ్ స్టే అలైవ్. John bought peanuts or groundnuts. He wanted to give this to his brother. Infants don't have teeth. Old people eat smooth food. నెక్స్ట్ ఇక్కడ మైండ్ మ్యాప్ చూడండి ఒక్కసారి.
ఇక్కడ ఇన్ఫాంట్స్ అంటే పుట్టిన పిల్లలు, యంగ్ వాళ్ళు, ఓల్డ్ వాళ్ళు తినే ఫుడ్ టైప్స్ ఇచ్చేసారు, మనం రాయాలి. ఇప్పుడు చిన్నపిల్లలు రైస్, మిల్క్, స్మూత్ ఫుడ్, ఇడ్లీ అలాంటివి మెత్తగా ఉండేవి తింటారు. నెక్స్ట్ యంగర్ వాళ్ళైతే రోటీ, మీట్, పీనట్స్, స్ట్రాంగ్ ఎలాంటి ఫుడ్ అయినా యంగ్ ఏజ్లో తినేస్తారు. అలాగే ఓల్డ్ వాళ్ళు ఫ్రూట్స్, మిల్క్, రైస్, స్మూత్గా ఉండే ఫుడ్డే తింటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అరుణ్ ఫాల్ సిక్స్ వెరీ ఆఫన్. అర్జున్ తరచుగా జబ్బు పడుతుంటాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫుడ్ షుడ్ హీ ఈట్? టిక్ ఇన్ ద బాక్స్ అండ్ గివెన్ అండర్ పిక్చర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కువ జబ్బు పడుతూ ఉంటాడు కాబట్టి ఎలాంటి ఫుడ్ అతను తింటాడు అన్నారు. కాబట్టి ఇది ఒక్కటే కరెక్ట్, ఇది కాదు, ఇది కూడా కాదనమాట. ఎందుకంటే మాంసమే ఎక్కువ తిన్నారనుకోండి హెల్త్కి కూడా మంచిది కాదు. ఓకే, నెక్స్ట్ ఫుడ్ we eat and identify the vegetables. Worksheet 3, rewrite the following words: prepare, vegetable, knowledge, identify, brinjal, lady's finger, bottle gourd, banana, cabbage, drumstick, beetroot, apple, cauliflower. Next, food keeps us fit and healthy lo concept, the food we eat and identify the vegetables. List out the following food items according to their source. ఇక్కడ చూడండి, జంతువుల నుంచి లభించే ఆహారం సపరేట్గా, మొక్కల నుంచి లభించే ఆహారం సపరేట్గా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ప్లాంట్స్ నుంచి ఇక్కడ పిక్చర్ చూసినట్టయితే టొమాటోస్, క్యారెట్స్, క్యాష్యూ నట్, కాలీఫ్లవర్, లేడీ ఫింగర్. అదే అనిమల్స్ నుంచి ఎగ్స్, ఫిష్, మీట్, మిల్క్. ఓకేనా. నెక్స్ట్, పిక్చర్స్ ఆఫ్ సమ్ వెజిటబుల్స్ ఆర్ గివెన్ హియర్. ఇక్కడ చూడండి, కొన్ని వెజిటబుల్ పిక్చర్స్ ఇచ్చారు, వాటితో మనం ఏమేమి చేసుకోగలం. ఓకేనా, క్యారెట్తో కర్రీ, హల్వా, చట్నీ. నెక్స్ట్ అలాగే కాలీఫ్లవర్తో కర్రీ, స్నాక్స్, మంచూరియా. నెక్స్ట్ అలాగే బీట్రూట్తో కర్రీ, స్నాక్స్, జ్యూస్. ఓకేనా, రోస్ట్ చేసుకుంటారు. అలాగే బ్రింజాల్తో కర్రీ, చట్నీ, బజ్జీ. అవునా కాదా. నెక్స్ట్ వర్క్షీట్ 4, rewrite the following words: diet, paddy, wheat, millets, grains, edible, ginger, radish, potato, carrot, cabbage, spinach, saffron, muskmelon. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, జాక్ ఫ్రూట్, మష్రూమ్, క్యాష్యూ, గ్రౌండ్ నట్స్, పల్సెస్. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఈ బిట్స్ కాన్సెప్ట్స్ పైన ఇచ్చేసాడు. ఫ్రూట్స్, సీడ్స్, రూట్స్ ఏదేదో మనం మెన్షన్ చేయాలి. క్యారెట్స్ ఆర్ ది రూట్స్ ఆఫ్ ద ప్లాంట్, యాపిల్స్ ఆర్ ది ఫ్రూట్స్, పీనట్స్ ఆర్ ది సీడ్స్ ఆఫ్ ద ప్లాంట్. మైండ్ మ్యాప్. ఇక్కడ చూడండి, ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్ వాట్ యు గెట్ ఫ్రమ్ ప్లాంట్స్. ప్లాంట్స్ నుంచి ఏమేమి వస్తాయో మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. చాలా వస్తాయి కదమ్మా, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్, పల్సెస్, రైస్, ఫ్లవర్స్, షుగర్, జూట్. ఇవే కాకుండా ఇంకా ఉన్నాయి చాలా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, జాయిన్ ద డాట్స్ అండ్ కలర్ ద పిక్చర్స్. ఈ డాట్ చేసేసి దేనికి ఏమేమి కలర్ అయ్యేలా అవి వేసేసేయండి. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద హెల్ప్ బాక్స్. ఇక్కడ చూడండి, ఒకసారి ఈ హింట్ బాక్స్లోంచి తీసి కింద ఏది సూట్ అవుతుందో రాయాలి. రైస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ప్యాడీ ప్లాంట్, అంతే కదా, వరి మొక్క నుంచి వస్తుంది. ఫ్రూట్స్ గివర్స్ ఎనర్జీ. డాష్ అండ్ డాష్ ఆర్ సీడ్స్ దట్ వీ ఈట్. మనం తినే సీడ్స్ ఏమైంది, గ్రౌండ్ నట్, బ్లాక్ గ్రామ్స్, మినుములు. అంటే మినపప్పు అంటాం కదా, మనం ఇడ్లీ చేసుకుంటాం, వడలు చేసుకుంటాం, అది మినపప్పు. నెక్స్ట్ నేమ్ ద ఫాలోయింగ్. ఇవ్వబడిన చిత్రాలకు పేర్లు రాయండి. రైస్, కాలీఫ్లవర్, క్యాష్యూ, బీట్రూట్. కొరియాండర్, స్వీట్ కార్న్, జింజర్. వర్క్షీట్ 5, rewrite the following words: buffalo, ghee, butter, cheese, prawns, snail, nectar, honeycomb, chop, duck. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లిస్ట్ అవుట్ ద అనిమల్స్ అండ్ బర్డ్స్ ఇన్ ద పిక్చర్స్ బిలో అండ్ కేటగరైజ్ దెమ్ బేస్డ్ ఆన్ ద ప్రోడక్ట్స్ దే గివ్. అవి ఇచ్చే ప్రోడక్ట్స్ని బట్టి వాటిని కేటగరైజ్ చేయమంటున్నారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ది ఏంటి, అనిమల్స్ దట్ గివ్ మిల్క్ ఇచ్చేవి, అనిమల్స్ దట్ గివ్ మీట్, మాంసం ఇచ్చేవి, బర్డ్స్ దట్ గివ్ ఎగ్స్ ఇచ్చేవి, అట్లాగే సీ అనిమల్స్ దట్ గివ్ ఫుడ్. ఓకేనా, సీ అంటే వాటర్లో ఉండే అనిమల్స్. బఫెల్లో ఫస్ట్ మిల్క్, బఫెల్లో, గోట్, కవ్వు. నెక్స్ట్ అలాగే మీట్, హెన్, డక్, గోట్, ఫిష్. అలాగే ఎగ్స్ పెట్టేది హెన్, డక్. సీ ఫుడ్ ఏమున్నాయి, ప్రాన్స్, ఫిష్, క్రాబ్, అవి సీ ఫుడ్. నెక్స్ట్ క్రాబ్ అంటే తెలుసు కదమ్మా, ఏంటి క్రాబ్ అంటే, పీత లేదా ఇది క్రాబ్. ఒక్కొక్క చోట్ల ఎండ్రకాయ అంటారు, పీత అంటారు, అదే క్రాబ్. నెక్స్ట్
మైండ్ మ్యాప్. రైట్ ఆల్ ద మిల్క్ ప్రోడక్ట్స్. పాలతో తయారయ్యేవి. పాలతో మనం చాలా చాలా తయారు చేసుకుంటాం కదా. కర్డ్, బట్టర్, కోవా, గీ, పన్నీరు, జున్ను, ఇలాగ చాలా వెరైటీస్ అయితే మనం మిల్క్తో తయారు చేసుకుంటాం. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. డాష్ గివ్ అస్ మిల్క్ కౌ. వీ రేర్ సమ్ వర్డ్స్ లైక్ డక్, హెన్ ఫర్ ఎగ్ అండ్ మీట్. అంతే కదా, మాంసం కోసము అలాగే మీట్ కోసం వాటిని మనం పెంచుతాం. నెక్స్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. నేమ్ సమ్ అనిమల్స్ దట్ సర్వ్ యాజ్ అవర్ ఫుడ్. మనకి ఫుడ్గా వచ్చేవి ఏవేవి? ఫిష్, ప్రాన్స్, మీట్ అవి. నేమ్స్ అనిమల్స్ దట్ గివ్ అస్ మిల్క్. మిల్క్ ఇచ్చేవేవి? కౌస్, గోట్స్, బఫెలోస్. నేమ్ ద బర్డ్స్ దట్ గివ్ అస్ ఎగ్స్. ఎగ్స్ ఇచ్చే బర్డ్స్ డక్స్, హెన్స్. నేమ్ ద అనిమల్స్ దట్ గివ్ అస్ మీట్. మాంసం ఇచ్చేటువంటి అనిమల్స్ షీప్, గోట్, పిగ్. నెక్స్ట్ మ్యాచింగ్. మ్యాంగో. మ్యాంగో అనేది ఏంటి చెప్పండి మనం. మ్యాంగో అనేది ఏంటి? ఫ్రూట్. స్పినాచ్. స్పినాచ్ ఏంటది? లీఫీ వెజిటేబుల్, ఆకుకూర. క్యాష్యూ. క్యాష్యూ ఏంటది? ఒక నట్. గోట్. మేక ఏంటి? మేక దేనికి మనకి? మీట్ కోసం. హెన్ ఏంటి? ఎగ్స్ కోసం. ఓకే. నెక్స్ట్ వర్క్షీట్ 6. కుక్డ్ ఫుడ్, రా ఫుడ్ సంబంధించిన దాంట్లోంచి రివైడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. కుకింగ్, మీట్, కుకుంబర్, ఆనియన్. రా ఫుడ్, ఈజీ, డైజెస్ట్, చట్నీ, సాంబార్, స్టీమింగ్, ఫ్రైయింగ్, బాయిలింగ్, రోస్టింగ్. ఓకే. నెక్స్ట్ రైట్ సమ్ ఫుడ్ ఐటమ్స్ దట్ ఆర్ టు బి కుక్డ్ అండ్ సమ్ ద నాట్ బి కుక్. కొన్ని వండి తినేవి, కొన్ని రాగా పచ్చిగా తినేవి. బ్రింజాల్, కాలీఫ్లవర్, లేడీస్ ఫింగర్, బిటర్ గార్డ్, రైస్, మీట్, ఇవన్నీ మనము కంపల్సరీ కుక్ చేసి తినాలి. అలా కాకుండా క్యారెట్, టొమాటో, కుకుంబర్, స్వీట్ పొటాటో, ఆనియన్ ఇలాంటివన్నీ మనము పచ్చిగా కూడా తినచ్చు. నెక్స్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వై డూ వీ కుక్ సర్టైన్ ఐటమ్స్. మనం కొన్ని ఆహార పదార్థాలు ఎందుకు ఖచ్చితంగా వండి తినాలి? బై కుకింగ్ ఫుడ్ బికమ్ సాఫ్ట్ అండ్ టేస్టీ. చేయడం వల్ల ఏమవుతుంది? ఫుడ్ సాఫ్ట్గా ఉంటుంది, అంటే మనం తినడానికి ఈజీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. వెన్ డస్ ద ఫుడ్ గెట్ డైజెస్టెడ్ క్విక్లీ. ఎప్పుడు ఆహారం త్వరగా జీర్ణమవుతుంది? ఎప్పుడు అవుతుందమ్మా? బై కుకింగ్ ఫుడ్ గెట్ డైజెస్టెడ్ క్విక్లీ. అంతే కదా, కుక్ చేయడం వల్ల అది స్మూత్ ఉంటుంది కాబట్టి తొందరగా డైజెస్ట్ అవుతుంది. అలా కాకుండా రాది పచ్చిది తిన్నామనుకో, అది మనకి అరగడానికి చాలా టైము తీసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. క్యారెట్తో మనం ఏ ఏ ఆహార పదార్థాలు తయారు చేస్తాం? ఫుడ్స్ యూ కెన్ మేక్ విత్ క్యారెట్. కర్రీ, హల్వా, చట్నీ, జాము, జ్యూసు ఇలాంటివన్నీ క్యారెట్తో మనము తయారు చేస్తాం. నెక్స్ట్ వర్క్షీట్ 7. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. యుటెన్సిల్స్, కుక్కర్, ప్యాన్, పర్పస్, గుడ్, ఫుడ్ హ్యాబిట్స్, కొరియాండర్, స్పిల్, ప్రాపర్, టుగెదర్. నెక్స్ట్ ఇక్కడ మ్యాచింగ్ చూడండి. ప్యాన్తో ఏం చేస్తాం? బాయిలింగ్, ఫ్రైయింగ్. ప్యాన్ అంటే ఏంటంటే పెనంలో ఏం చేస్తాం? ఫ్రై చేస్తాం, నూనెలో వేయించడం అలా చేస్తాం. నెక్స్ట్ కుక్కర్తో ఏం చేస్తాం? బాయిలింగ్, అంటే రైస్ అలాంటివన్నీ ఉడకబెట్టుకుంటాం. నెక్స్ట్ ఇడ్లీ కుక్కర్లో ఏం చేస్తాం? స్టీమింగ్, ఆవిరి పెడతాం. ఇడ్లీని ఆవిరి పెడతాం కదా, కాబట్టి గ్రిల్ అంటే ఏంది? రోస్ట్. ఇప్పుడు తందూరి అలాంటిది గ్రిల్ చేస్తారు, రోస్ట్ చేస్తారు. నెక్స్ట్ ఓవెన్, బేకింగ్ చేయడానికి, అంటే కేక్స్ ఇలాంటివి చేయడానికి ఓవెన్ బేకింగ్కి యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. పిక్చర్ ఆఫ్ ద యుటెన్సిల్, యూజ్ ఆఫ్ ద యుటెన్సిల్. ఫస్ట్ది ప్యాన్, ఫ్రై చేస్తాం. కుక్కర్, బాయిలింగ్. నెక్స్ట్ ఇది ఇంకొక ప్యాన్ లాంటిది, ఫ్రైయింగ్. ఆ తర్వాత ఇడ్లీ స్టాండ్, స్టీమింగ్. మిక్సీ జార్, గ్రైండింగ్. చాక్, కటింగ్. నెక్స్ట్ డ్రా ద పిక్చర్ ఆఫ్ యుటెన్సిల్స్ యూ సీ ఇన్ అవర్ హౌస్. మీ ఇంట్లో ఏవే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక 2-3 పిక్చర్స్ అయితే మీరే చూసి డ్రా చేయండి. వాట్ యుటెన్సిల్ ఈజ్ యూజింగ్ ఫర్ ఫ్రైయింగ్? ప్యాన్ అండ్ తవా. విచ్ యుటెన్సిల్ ఈజ్ యూజ్డ్ ఫర్ రోస్టింగ్? గ్రిల్లులో రోస్ట్ చేస్తారు. అదే చెప్పాను కదా, తందూరి అలాంటి గ్రిల్ లాగా పెట్టి దాంట్లో రోస్ట్ చేస్తారు. వాట్ ఈజ్ యూజ్ ఆఫ్ కుక్కర్? స్టీమింగ్. అంతే కదా, ఆవిరి పైన ఉడికిస్తుంది అన్నమాట. వాటర్ వేసేసి మనం పెట్టామనుకో, అది ప్రెషర్కి అది ఉడికిపోతుంది, కాబట్టి స్టీమింగ్. వర్క్షీట్ 8. బర్డ్స్, బ్యాక్యార్డ్, స్క్విరల్స్, పీనట్స్, క్రో, అనిమల్స్, టెల్, షేర్, వార్మ్స్, ఎలిఫెంట్. మైండ్ మ్యాప్. ఫుడ్స్ ఆఫ్ బర్డ్స్. ఏమేమి తింటాయి బర్డ్స్? ఇన్సెక్ట్స్, సీడ్స్, నట్స్, నెక్టర్ అంటే ఏంటి? పువ్వు లోపల చిన్న మకరందం తేనె ఉంటుంది కదా, అవి. కొన్ని సన్న బర్డ్స్ చూడండి మీరు, ఆ ముక్కు వాడు తీసుకుపోయి ఫ్లవర్ లోపల పెట్టి మరీ తింటూ ఇలా సక్ చేస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫుడ్ ఆఫ్ అనిమల్స్. అనిమల్స్ ఏమేమి ఫుడ్ తింటాయి అంటే, ఇక్కడ అనిమల్స్ 2 రకాలుగా ఉంటాయి. కొన్ని
ఓన్లీ వెజిటేరియన్ తినేవి ఉంటాయి, కొన్ని నాన్ వెజ్ తినేవి అంటే ఏంటి మీట్ తినేవి కూడా ఉంటాయి. చూడండి, లీవ్స్, మీట్, ఫ్లవర్, రూట్స్, గ్రాస్, అవునా కదా, రకరకాల అనిమల్స్ ఉన్నాయి. నెక్స్ట్, రైట్ ద ఫుడ్ మెటీరియల్స్ ఈటెన్ బై ద ఫాలోయింగ్ బర్డ్స్. ఇక్కడ ఇచ్చిండే బర్డ్స్ ఏ ఏ ఫుడ్స్ తింటాయి. ఇప్పుడు క్రో గ్రెయిన్స్, సీడ్స్, ఫ్రూట్స్. నెక్స్ట్ పిచ్చుక వచ్చేసి ఏం తింటుంది, ఇన్సెక్ట్స్, గ్రెయిన్స్, రైస్ కూడా తింటుంది, అది కొన్నిసార్లు రైస్ కూడా తింటూ ఉంటుంది. నెక్స్ట్ హెన్ గ్రెయిన్స్, ఇన్సెక్ట్స్, సీడ్స్, ఇది కూడా రైస్ తింటుంది. నెక్స్ట్ డక్ సీడ్స్, ఇన్సెక్ట్స్, ఫిష్, వామ్స్. అలాగే ఈగల్ సీడ్స్, ఫ్రూట్స్, మీట్ అన్నీ కూడా తినేస్తుంది అది. రైట్ ద ఫుడ్ ఈటెన్ బై ద ఫాలోయింగ్ యానిమల్స్. ఇక్కడ చూడండి, కవ్వు ఏం తింటుంది, గ్రాస్. ఎలిఫెంట్ రూట్స్, గ్రాస్. రూట్స్ అంటే ఇక్కడ బీట్రూట్, క్యారెట్ ఇలాంటివి వస్తాయి కదా, అంటే దుంపలు అలాంటివి తింటుంది అని అర్థం. ఫ్రూట్స్. క్యాట్ ఏం తింటుంది, మిల్క్, కర్డ్, మీట్. డాగ్ మీట్, రైస్, కర్రీస్ అలాంటివన్నీ కూడా తింటుంది. వర్క్షీట్ 9. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ వీ డు నాట్ ఈట్ ఫుడ్. మనం తినకపోతే ఫుడ్ ఏమవుతుంది. ఇఫ్ వీ డు నాట్ ఈట్ ఫుడ్ వీ కెనాట్ ప్లే ఆర్ వర్క్. వీ నీడ్ ఎనర్జీ ఫర్ వర్క్. ఫుడ్ గివ్ అస్ ఎనర్జీ ఫర్ వర్క్. గ్రో అండ్ స్టే అలైవ్. నెక్స్ట్, నేమ్ ద ఫుడ్ ఐటమ్స్ దట్ కెన్ బి ఎంటర్ రా. వండకుండా తినగలిగేవి ఏంటి. ఫుడ్ ఐటమ్స్ దట్ కెన్ బి ఈటెన్ రా ఆర్ క్యారెట్, కుకుంబర్, టొమాటో, ఫ్రూట్స్, డేట్స్, షుగర్ కేన్, నట్స్ ఎక్సెట్రా. ఇవన్నీ మనం డైరెక్ట్ తినేయచ్చు. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫుడ్. ఆహారం ప్రాముఖ్యత. ఫుడ్ గివ్ న్యూట్రియంట్స్ టు అవర్ బాడీ. Nutrients are provide energy and growth and all functions of the body and also improve immune system. Next second. Questioning. What questions would you ask your mother to prepare pulihora? పులిహోర చేయాలంటే ఎలా చేయాలి అని మిమ్మల్ని ఏ క్వశ్చన్స్ అడుగుతాం. వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ యూజ్డ్ టు ప్రిపేర్ పులిహోర. కెన్ యూ యూజ్ tamarind ఆర్ లెమన్. ఫర్ 1/4 kg ఆఫ్ రైస్ హౌ మచ్ సాల్ట్ షుడ్ బి యాడ్. ఇవే కాకుండా మీరు ఏ డౌట్స్ వస్తాయో ఆ డౌట్స్ క్వశ్చన్స్ని ఇక్కడ క్వశ్చన్ చేయొచ్చు. నెక్స్ట్, ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఫీల్డ్ అబ్జర్వేషన్స్. సోక్ సమ్ green gram for 3 hours in a water. Drain the water. Shift the soaked seeds into the wet cloth and tie tightly. Leave it overnight. Open next day. What do you observe? అంటే పెసలు అంటారు కదా, ముడి పెసలు గ్రీన్లో ఉంటాయి, అవి మనము ఒక నానబెట్టి 3 hours దాన్ని తీసి గట్టిగా కట్టి పెట్టేస్తే మార్నింగ్కి ఏమవుతుంది. మార్నింగ్కి ఏమైతే దాంట్లోంచి మొలకలు కనపడతాయి, సాప్లింగ్స్. ఆఫెన్ ఫ్యూ అవర్స్ సమ్ సాప్లింగ్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ద క్లాత్. వైట్గా వచ్చింటాయి, అమ్మ వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు ఇంట్లో. నెక్స్ట్, ఇన్ఫర్మేషన్ స్కిల్స్ ప్రాజెక్ట్స్. ప్రిపేర్ ద లిస్ట్ ఆఫ్ ఫుడ్ యూ గెట్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. ప్లాంట్స్ నుంచి వచ్చేవి సపరేట్, అనిమల్స్ నుంచి వచ్చేవి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్, నట్స్, పల్సెస్ ఇవన్నీ కూడా ప్లాంట్స్ నుంచి వస్తాయి. అనిమల్స్ నుంచి మీట్, మిల్క్, ఫిష్, సీ ప్రోడక్ట్స్, ఎగ్స్ ఇవన్నీ అనిమల్స్. నెక్స్ట్, డ్రాయింగ్ పిక్చర్స్ అండ్ మోడల్ మేకింగ్. మీకు ఇష్టమైన పళ్ళు, కూరగాయ బొమ్మలు అదొకటి డ్రా చేసి కలర్ చేసేయండి. నెక్స్ట్, అప్రిషియేషన్. వాట్ గుడ్ ఫుడ్ హ్యాబిట్స్, ఏ మంచి అలవాట్లు వుడ్ యూ సజెస్ట్ యువర్ ఫ్రెండ్. నీ నువ్వు సజెస్ట్ చేస్తావు. గుడ్ ఫుడ్ హ్యాబిట్స్. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్. ఈట్ ఆల్ వెజిటేబుల్స్. వాష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఇవే కాకుండా ఇంకా వేరే కూడా మీరు చెప్పచ్చు. రైట్ 2 స్లోగన్స్ అండ్ అవాయిడ్ వేస్టేజ్ ఆఫ్ ఫుడ్. ఆహారం వృధా చేయడానికి సంబంధించి స్లోగన్స్. ఈట్ టు లివ్, నాట్ లివ్ టు ఈట్. ఏ నేషన్ కుడ్ ఈట్ ఆఫ్ ద ఫుడ్ వీ వేస్ట్. మనం వేస్ట్ చేసేది ఒక దేశం సరిపోయేంత ఫుడ్ని మనము వేస్ట్ చేస్తున్నాం. ఇవే కాకుండా ఇంకా మీరు వేరే కొటేషన్స్ కూడా రాయొచ్చు. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. అసెస్మెంట్. ఫుడ్ కీప్ అస్ fit and healthy. A. The food which we eat is morning time. Breakfast. Food from plant. Carrot. Dash is the main food. Rice. Give one example of pulses. Green gum, peas. Dash we eat without cooking. Some vegetables and fruits. Matching. Cow, milk. Hen, egg. Plant, potato. Draw the కలర్. డ్రా ఆన్ కలర్. మ్యాంగో, బనానా, క్యారెట్ని డ్రా చేసి కలరింగ్ చేయాలి. ఆన్సర్స్. వాట్ ఆర్ ద ఫుడ్ ఐటమ్స్ వీ గెట్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. ఫుడ్ ఐటమ్స్ గెట్ ఫ్రమ్ ప్లాంట్స్. ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రెయిన్స్, నట్స్, పల్సెస్.
Food items get from animals: milk, curd, ghee, meat, fish, prawns, snails, etc. Write 4 utensils which can be used in our kitchen. మీ కిచెన్లో యూస్ చేసే యుటెన్సిల్స్ ఏవైనా ఒక 4 రాయొచ్చు. కుక్కర్, ప్యాన్, గ్రిల్, మిక్సర్ కమ్ గ్రైండరు, చాపర్ ఇలాంటివి. ఓకేనమ్మా, అర్థమైందా? మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయమ్మా. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.